హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొమరవెల్లి మల్లన్న టెంపుల్ గురించి తెలుసుకుందాం. కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే మార్గంలో సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడి చరిత్ర ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమరవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి నీలమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తి విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవర్లు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ, లింగ బలిజుల కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడ్డది. కాలక్రమేణా భక్తుల రాక మొదలై రాను రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపములు విస్తరించబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు నెలకొల్పబడ్డాయి. కొమరవెల్లి మల్లన్న స్వామిని బండసోరికల వెలిసిన దేవునిగా కీర్తిస్తారు. సూతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగా కురుమలు, గొల్లలు, కాపవారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షం ఉంది. ఈ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచమ్మ దేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. డమరుకం వాయిస్తూ జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపచ్చని అంగిలి ధరించి చేతిలో ముగ్గు పలక, డమరుకం జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరిలో కామదహనం పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆహ్వానం చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరశైవ పూజారులు వీరభద్రుడిని, భద్రకాళిని పూజించి సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్ది కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారుజాములు ఆ కర్రలని చెంటల నిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా నేర్పి కనకన మండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారి ఉత్సాహ విగ్రహాలతో దాటి వెళ్తారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలని పిలుస్తారు. మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం ఉన్నది. శ్రీ రేణుకాచార్య వీరశైవ మత స్థాపకులు, ప్రచారకులు. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామ దేవత కొండపోచమ్మ ఆలయం ఉంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి. దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం వివిధ సేవల కోసం ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ గుడికి వెళ్ళే మార్గం వరంగల్కి 10 కిలోమీటర్లు, సిద్దిపేటకి 22 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం పూర్తి చేసి మల్లన్న పాదాలను కడుగుతానని గతంలో ప్రకటించిన విధంగా 2022 ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును ప్రారంభించి సాయంత్రం కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న కేసీఆర్ గోదావరి జలాలతో మల్లన్న స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు
అధికారులు పాల్గొన్నారు. 2022 డిసెంబర్ 19 జరిగిన మల్లన్న కళ్యాణ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని ₹1 కోటి బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పళ్ళెంలో నెత్తిన పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో వచ్చి సమర్పించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.